హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మన ఇంట్లోనే హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి. అదే టేస్ట్ సేమ్ ఫ్లేవర్తోనే మనం ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న వాటర్ లేకుండా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోండి. అందులో సరిపడా ఉప్పు అండి. మనము చికెన్ని నానబెట్టుకోవాలి కదండి, కాబట్టి దానికి సరిపడా ఉప్పు, కారం అండి. స్పైసీగా తినాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే నార్మల్గానే వేసుకుంటున్నానండి కారము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రము అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని ఫ్రెష్గా అయితే వేసుకోండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని పుదీనా ఆకులను అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ అండి. తర్వాత పెరుగండి, పెరుగులో వాటర్ లేకోకుండా గట్టిగా ఉండేటట్లు చూసుకోండి. తర్వాత లెమన్ అండి, చికెన్ క్వాంటిటీ తగ్గట్లుగా లెమన్ అయితే తీసుకోండి. లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత బిర్యానీ మసాలా అండి. ఈ బిర్యానీ మసాలాతోనేనండి మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ మసాలాని నేను ఇంట్లోనే చేసుకుంటానండి, బయట నుంచి అయితే తీసుకోను. ఈ బిర్యానీ మసాలా కోసము కొన్ని యాలకులు, కొంచెం షాహీ జీరా, చెక్క అండి, ఈ మూడింటిని వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బిర్యానీ మసాలా అయితే రెడీ అవుతుందండి. నేను ఇలా చేసుకున్న బిర్యానీ మసాలాని అయితే యాడ్ చేస్తానండి. వేరే మసాలాలు ఏవి కూడా యాడ్ చేయను. తర్వాత ధనియాల పొడి అండి, చికెన్ క్వాంటిటీని బట్టి అది కూడా ధనియాల పొడి. నెక్స్ట్ గరం మసాలా అండి. ఈ మూడు కూడా యాడ్ చేసేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు చేత్తో కలపండి. నెక్స్ట్ వచ్చేసి అందులోకి మనము ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు అండి, కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి అన్నీ కూడా మసాలాలు ముక్కలు ఆ ఘాట్లు ఉన్నాయి కదండి, ఆ ఘాట్ల మధ్యలోకి అంతా బాగా కలిసేటట్లు ఇలా చేత్తో ముక్కల్ని అయితే బాగా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు అంతా కారము చెక్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. తర్వాత బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆ నీళ్ళలో బిర్యానీ మసాలా అండి, షాహీ జీరా, యాలక, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, ఇలా బిర్యానీ మసాలాలన్నీ కూడా ఆ వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకోండి, అప్పుడు మనకి మెతుకులు అనేది అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయండి. కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని ఇలా వాటర్ని అయితే బాగా తెల్లనివ్వండి. బాగా వాటర్ తెల్లిన తర్వాతనే మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే అందులోకి యాడ్ చేస్తున్నానండి. ఈ రైస్ కూడా పూర్తిగా ఉడకకూడదండి, నేనైతే ఒక 70% ఉడికిస్తానండి అంతే. ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుందండి, 60 కానీ 70% కానీ ఉడికితే సరిపోతుందండి రైస్. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని అయితే తీసుకొని అందులో చికెన్ అయితే యాడ్ చేసుకోండి. చికెన్ ఇలాగా నీట్గా పెట్టేసుకొని దానిపైన ఇలా బాస్మతి రైస్నండి, వాటర్ లేకోకుండా బాస్మతి రైస్ని లేయర్ లాగా వేసేసుకోండి. అన్నము మెత్తగా అయితే ఉడికించకండి, ఎందుకంటే బిర్యానీ ముద్దగా వస్తే బాగోదండి, టేస్ట్ బాగుండదు, చూడ్డానికి బాగుండదు. కాబట్టి రైస్ ఉడికేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండండి. ఇలా లేయర్ లాగా రైస్ని అంతా కూడా వేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర తరుగు అండి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరుగు, ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నెయ్యి అండి,
మనకి ఎంత కావాలో అంత నెయ్యి వేసేసుకోండి పైన. నెక్స్ట్ బిర్యానీ మసాలా అండి, కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసుకోండి పైన, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా గిన్నె మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు ప్లేట్ అయితే పెట్టేసుకోండి. బిర్యానీని దమ్ చేయడానికి ప్లేట్ పైన మనము రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ గిన్నెనైతే పెట్టేసుకోండి. ఇలా గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టండి. తర్వాత తవ్వ పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే దమ్ చేయండి. చికెన్ బిర్యానీ అయితే దమ్ అయిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, చూడ్డానికి చాలా బాగుంది, స్మెల్ కూడా అంతేనండి, చాలా బాగుంది స్మెల్. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా, అస్సలు అతుక్కోకుండా చాలా పొడి పొడిగా అయితే వచ్చిందండి. బిర్యానీ అయితే ఇలానే ఉండాలి, ముద్దగా ఉంటే అస్సలు బాగోదండి. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చండి. మనకి తినాలనిపించినప్పుడల్లా హోటల్కి అయితే వెళ్ళలేం కదండి, కాబట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేసుకొని చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటే సేమ్ హోటల్ టేస్టే ఉంటుందండి. బిర్యానీలోకి పెరుగు పచ్చడి అయితే చేశానండి. చూసారు కదండి, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.